మన ఇండియన్స్ ని మాస్టర్ మైండ్స్ అని ఎందుకు అంటారో తెలుసా? నలుగురు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ 5 వేరే కంట్రీస్ లో ఒక డిప్లొమాటిక్ గేమ్ ఆడుతున్నారు. ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ఫస్ట్ ది ఎస్ జయశంకర్ ఈ మంత్ 23rd 24th రష్యా మాస్కోలో ఐజీసీ మీటింగ్ లో రష్యా ప్రెసిడెంట్ అయిన వాల్దిమిర్ పుతిన్ తో మీటింగ్ లో పాల్గొన్నారు. మరి మెయిన్ ఎజెండా ఏంటి? ఎనర్జీ సెక్టర్, రష్యన్ ఆయిల్ గురించి. సెకండ్ ది న్యూక్లియర్ ఎనర్జీ. ముఖ్యమైనది థర్డ్ ది మన ఇండియాలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల క్రూడ్ ఆయిలే కాకుండా ఫెర్టిలైజర్ షార్టేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే యూరియా షార్టేజ్ రన్ అవుతుంది. మరి ఈ మీటింగ్ రిజల్ట్ ఏంటంటే రష్యా మన ఇండియాకి ఎనర్జీ ఇంకా ఫెర్టిలైజర్స్ ని కంటిన్యూస్ గా సప్లై చేస్తాము, ఇంకా అవసరమైతే ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చింది అనమాట. సెకండ్ ది ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ది మన ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ చైనాలో బీజింగ్ కి వెళ్లారు. 2020లో మన ఇండియాకి చైనాకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గల్వాన్ వ్యాలీ క్లాష్ జరిగింది. ఇందులో మన భారత సైనికులు 20 మంది చనిపోయారు. అప్పటి నుంచి చైనాకి మనకి ఎల్ఏసి దగ్గర చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అజిత్ దోవల్ ఇంకా చైనీస్ ఫారెన్ మినిస్టర్ అయిన వాంగి ఎల్ఏసి దగ్గర మూవ్మెంట్స్ ఉన్నాయి. సో డిస్ప్యూట్స్ ఏమి ఉండకుండా ఏమన్నా ఉంటే పీస్ అండ్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ ఈ బౌండరీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సెటిల్మెంట్ కోసం నెగోషియేషన్స్ కంటిన్యూ చేయాలని చెప్పేసి 2 కంట్రీస్ అగ్రి అయ్యాయి. థర్డ్ ది కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ జపాన్ లో ఉన్నారు. అది కూడా 200 మంది పైగా మన ఇండియా నుంచి బిజినెస్ డెలిగేషన్స్ ని తీసుకొని వెళ్లారు. ఏంటంటే మీరు ఇండియాని జస్ట్ మార్కెట్ గా చూడకండి, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఇంకా గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్ గా చూడండి. ఇంకా ముఖ్యంగా అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ మన ఇండియాకి తీసుకొచ్చేందుకు అక్కడ పిచ్ చేశారనమాట. లాస్ట్ మాత్రం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ యుఎస్ అండ్ కెనడాకి వెళ్లారనమాట. అక్కడ ముఖ్య కారణం ఏంటంటే క్యాపిటల్ మనీని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన ఇండియాకి తీసుకొచ్చేందుకు అక్కడికి వెళ్లారనమాట. ఒకసారి ఈ ప్యాటర్న్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే రష్యా నుంచి ఎనర్జీ అండ్ ఫెర్టిలైజర్స్, చైనా నుంచి బార్డర్ సెటిల్మెంట్, జపాన్ నుంచి సెమీ కండక్టర్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఇంకా యుఎస్ఏ అండ్ కెనడా నుంచి గ్లోబల్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇవి 4 ఫారెన్ ట్రిప్స్ మాత్రమే కాదు, 4 పిల్లర్స్ అన్నమాట. ఎనర్జీ, సెక్యూరిటీ, టెక్నాలజీ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అందుకే అంటారు మన ఇండియన్స్ ని మాస్టర్ మైండ్స్ అని. ఈ ఫారెన్ మాస్టర్ మూవ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్ కోసం నా పేజ్ ని తప్పకుండా ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.